యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీరు ఆయన సిలువ వేసేటప్పుడు కార్చలేదు, ఆయన్ను చేతులలో మేకులు కొట్టినప్పుడు కార్చలేదు, బల్లెముతో పొడిచినప్పుడు కార్చలేదు, అవమానంతో ఉమ్ము వేసినప్పుడు కార్చలేదు, ముళ్ళ కిరీటమును పెట్టినప్పుడు కార్చలేదు, ఆయన వస్త్రముల హీనుడైనప్పుడు కార్చలేదు. సిలువ మీద వేలాడుతూ ఆ మధ్య ఆకాశమునికి భూమికి మధ్య ఆ సిలువ మాను మీద వేలాడుచున్నప్పుడు ఆయన కన్నీరు విడచలేదండి. ఆయన విడిచింది కన్నీరు ఎప్పుడో తెలుసా? తనను ప్రేమించిన వారి కొరకు కన్నీటిని విడిచి ఉన్నాడు. తనలను ప్రేమించిన వారి కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనము పైన కూర్చుని ఉండువాడై ఉన్నాడు. అన్నిటి పైన అధికారిగా ఉండి ఉన్నాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తగా ఉండి ఉన్నాడండి. ఆయన మనందరము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధని దేవదూతుల వలె మనము కూడా ఆయనను నిత్యము స్తుతించే దేవుడై సింహాసనము మీద మహారాజై ఉన్న దేవుడై ఉన్నాడు. నా కొరకు సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడండి. మనం చూసినట్లయితే దేవుడు అన్ని కూడా ఆయన అన్నిటిపైన అధికారిగా సృష్టికర్తగా ఆయన అన్నిటి మీద ఆయన మాట తప్ప మరి ఒకటి లేనిదిగా ఉండి ఉన్నది. అయితే ఆయన భూలోకానికి వచ్చి ఆయన ఏమి చేస్తూ ఉన్నాడంటే తనలను ప్రేమించిన వారి కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రేమిస్తున్న వారి కొరకు. ఇప్పుడు మీరందరూ చెప్పారు మా హృదయాలలో ఉన్నాడు, మా దగ్గర ఉన్నాడు, మాతో పాటు ఉన్నారని. అలాంటి వారందరి కొరకు కూడా కన్నీరు కారుస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో చిన్న వాక్యముగా ఈ మాట ఉంటుంది, కానీ బైబిల్ అంతటను కూడా నింపే విధముగా ఆ మాట ఉంటుంది. మీ హృదయాలలో కూడా ప్రతి ఒక్క బాధను తీసే విధముగా ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనమండి. యేసు కన్నీళ్లు విడిచెను. చిన్న మాట. ఏ మాట అండి? యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరి కొరకు? మనందరి కొరకు కూడా కన్నీరు విడిచున్నాడు. ఇక్కడ సందర్భం ఏమంటే లాజర్ చనిపోయినప్పుడు మార్తా మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి ముందుగా ఉండినప్పుడు ప్రార్థన చేస్తూ ఆయన కన్నీరు విడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు ఈరోజు చెబుతూ ఉన్నాడు, ఆ లాజరుని ఎలా అయితే ప్రేమించాడో, మార్తా మరియను ఎలా అయితే ప్రేమించి ఉన్నాడో, ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అలాగునే ప్రేమిస్తూ ఉన్నాడు. మీ కొరకు కూడా ఆయన ఏమి చేస్తూ ఉన్నాడు అంటే ప్రధాన యాజకుడిగా కన్నీరు కారుస్తూ తండ్రి దగ్గర నిలబడి ఉన్నాడండి. హల్లెలూయా. ప్రధాన యాజకుడిగా మనందరి కొరకు యాజకత్వమును చేస్తున్నాడు. ప్రతి బాధను తీయడానికి, ప్రతి వేదనను తీయడానికి, ప్రతి చింతను తీసివేయడానికి ఆయన ఏమి చేస్తున్నాడంటే కన్నీరును విడుస్తూ ఉన్నాడండి. ఆయన సింహాసనమును విడిచి భూలోకానికి వచ్చి సుఖభోగాలు అనుభవించలేదు. ఆయన అనుభవించినది నీకన్నా దరిద్రము బ్రతుకును అనుభవించి ఉన్నాడు, నీకన్నా అధికమైన శ్రమను అనుభవించి ఉన్నాడు. వీటన్నిటినీ కూడా ఎందుకొరకు అంటే నీ కన్నిటిని బాష్ప బిందువుగా మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీరు ఆయన సిలువ వేసేటప్పుడు కార్చలేదు, ఆయన్ను చేతులలో మేకులు కొట్టినప్పుడు కార్చలేదు, బల్లెముతో పొడిచినప్పుడు కార్చలేదు, అవమానంతో ఉమ్ము వేసినప్పుడు కార్చలేదు, ముళ్ళ కిరీటమును పెట్టినప్పుడు కార్చలేదు, ఆయన వస్త్రముల హీనుడైనప్పుడు కార్చలేదు, సిలువ మీద వేలాడుతూ ఆ మధ్య ఆకాశమునికి భూమికి మధ్య ఆ సిలువ మాను మీద వేలాడుచున్నప్పుడు ఆయన కన్నీరు విడచలేదండి. ఆయన విడిచింది కన్నీరు ఎప్పుడో తెలుసా? తనను ప్రేమించిన వారి కొరకు కన్నీటిని విడిచి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీవు ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నీవు నమ్మి విశ్వసిస్తే దేవుడు చెబుచున్న మాట నీ కొరకు కూడా కన్నీరు ఆయన పరిశుద్ధాత్ముడిగా నీలో నుంచి కార్పించేవాడిగా ఉండి ఉన్నాడండి. గింజంత విశ్వాసం ఉంటే కొండను కూడా పక్కకి పడవేయగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ఆ శక్తి మీకు కావాలంటే ఏమి చేయాలంటే పరిశుద్ధాత్ముడి సహాయమును కోరాలి. తండ్రి సింహాసనము, ఆయన తండ్రి దగ్గర నుంచి కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చి సింహాసనమును విడిచి పరలోకములో తోతలు నిత్యము కూడా
పరిశుద్ధుడు 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 అని పిలవబడుచున్న ఆ మహారాజే కిందకు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకొరకు అని అంటే మనందరి కొరకై ఉండి ఉన్నాడండి. ఆయన సమస్తమును సృష్టించి ఇది మారిపోవును గాక అంటే సెకను కూడా పట్టదు, సెకన్లో అర సెకను కూడా పట్టదు. మార్పు ఖచ్చితముగా క్షణములోనే జరిగిపోయే విధముగా ఉంటుంది. కానీ ఆయన ఏమి చేస్తున్నాడంటే మీ హృదయాలను మార్చి మీ హృదయాల వేదనను తీసివేసి వాటి ద్వారా కొండలను సైతం కదిలించే శక్తిని ఇవ్వబోచు ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు కన్నీరు కారుస్తున్న మీరు, మీ కన్నీటికి చాలా విలువ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కారవద్దు, దేనికి పడితే అక్కడ కన్నీరు కారవద్దు. ఎందుకని అంటే మీ కన్నీటికి ఎంతో గొప్ప విలువనిచ్చేదిగా క్రైస్తవుడిగా దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే మీ కన్నీటిని కూడా ఆయన లెక్కించేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. చిన్న చిన్న వాటి కొరకు చిన్న వాటి కొరకు కన్నీరు కార్చి వ్యర్థముగా బ్రతికితే వ్యర్థముగానే పోతుంది అన్నీ కూడా. నువ్వు కారిస్తే కన్నీరు దేవుడు నీ ఎదుటికి వచ్చి నిలబడి నీతో పాటు కన్నీరు కార్చేవాడిగా ఉండాలి. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు అదే చేస్తున్నాడు. మార్తా మరియను అక్కడ ఉన్న వారందరినీ చూసి వారిని చూస్తూ ఏడుస్తూ తండ్రికి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన అద్భుతము చేయడానికి కాదు కన్నీరు కార్చింది, తనను ప్రేమిస్తున్న వారు కన్నీటితో విలవిలలాడుచున్నప్పుడు, వేదనలో ఉండినప్పుడు, శ్రమలో ఉండినప్పుడు ఆయన కన్నులు కూడా నీరు జారిపోతూ ఉన్నదండి. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు మహాదేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే చాలు, ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధమై ఉన్న మన దేవుడై ఉన్నాడండి. ఈరోజు మీరు కన్నీరు కార్చి నన్ను ఎవ్వరు పట్టించుకోవటలేదు, ఎవరు చూడటలేదు, ఎవరు నన్ను గమనించటలేదు మీరు అనుకోవచ్చు. మీరు నమ్మకముగా విశ్వాసముతో కన్నీరు కారిస్తే సృష్టికర్త చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. సృష్టికర్తే చూస్తాడంటే ఇంకా ఆ లెక్క ఎలాగో ఉంటుందంటే నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు బొట్టుకు కూడా ఎంతో విలువగా మార్చేస్తాడండి. హల్లెలూయా. నీవు బ్రతికి ఉన్నప్పుడు దేనినైనా మార్చుకోగలవు, దేవుడు కూడా మార్చగలుగుతాడు. నీవు చనిపోయి శవముగా మారిన తర్వాత అది దేవుని ఇష్టముగా ఉంటుంది తప్ప నువ్వు ఏమీ కూడా చేయలేవు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట అదే. నీకన్నా అన్ని శాపములు అనుభవించి ఉన్నాడు, అన్ని శ్రమలు అనుభవించి ఉన్నాడు, అన్ని కష్టములు అనుభవించి ఉన్నాడు. నీకన్నా కూడా ఎక్కువగా కన్నీరు కార్చిన వాడిగా మన దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన అన్నిటినీ కూడా అనుభవించి పాపము చేయలేదంట, ఏ పాపము చెయ్యని వాడిగా ఉన్నాడు. మరి ఈరోజు మీరందరూ చిన్న వాటి కొరకే పాపపు ఆలోచన, బుద్ధి, మనసు మార్పు కలిగిపోతూ ఉన్నది. ఎందుకని ఒకసారి ఆలోచించండి. దేవుడు చెబుతున్నాడు కన్నీరు విలువ ఎంతో విలువైనది. కారిస్తే ఆ కన్నీరు కలిగిన జీవితమే నీవు జీవించు. కన్నీటితో ఏదైతే ప్రార్థన చేసావో, ఏదైతే విడవబడుతున్నావో, ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకొనిచున్నావో దానిని బట్టి బ్రతకడానికి దేవుని మార్గమును ఏర్పాటు చేయమని నువ్వు అడిగితే ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. నీవు కన్నీరు కారుస్తున్నావు 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 కారుస్తున్నావు, గదంతా నిండిపోయింది. ఆ సమయంలో చెప్పినట్టుగా మారు మనసు లేదనుకోండి, కన్నీరు ఏమైందంటే నిన్నే ముంచేసి నీళ్ళలో నీకు శ్వాస ఆడకుండా మారిపోతూ ఉంటుంది. నీవు మారు మనసు పొంది ఒక్క కన్నీటి చుక్క కారిస్తే దేవుడు ఏమి చేస్తాడంటే అద్భుతాన్ని చేస్తాడండి. హల్లెలూయా. అప్పుడే మొదలైంది. నీ కన్నీరు కిందకి కారబోతున్నప్పుడు, నీ కంటిలో నుంచి రాలబోచినప్పుడు దేవుడు కార్యం మొదలైపోతూ ఉంటదండి. హల్లెలూయా. అందుకనే దేవుడు చెబుతున్నాడు ఈ రోజున నీ కన్నీరు దేవుని హృదయాన్ని కదిలించేలాగా ఉండాలి, మన కుటుంబాన్ని కదిలించేలాగా కాదు. కొంతమంది ప్రేమ కోసం ఏడ్చేస్తూ ఉంటారు. ఎలా అంటే నా ప్రియురాలు ప్రేమించడం లేదు, నా ప్రియుడు ప్రేమించడం లేదు, నా స్నేహితులు ఇలాగున్నారు, లేదంటే భర్త భార్య విషయంలో కూడా, భార్య భర్త విషయంలో కూడా అలాగునే వేదన చెందుతూ ఉంటారు. మనము ప్రేమిస్తున్న దేవుడు నమ్మకమైన వాడై ఉన్నాడు.
హల్లెలూయా. నీవు నమ్మకత్వంతో కన్నీరు ఒక్క బొట్టు కారిస్తే ఆయన హృదయము కదిలిపోయి ఇంకా అమ్మో నా బిడ్డకి ఇచ్చేయాలి, నా బిడ్డ వేదనతో ఇంకా ఎక్కువ కన్నీరు కారుస్తాడేమో, అయ్యో ఇంకా అలిసిపోతాడేమో, ఇంకా సొలిసిపోతాడేమో అని చెప్పేసి సింహాసనమును విడిచి నీ దగ్గరకు, దీనుడైన నీ దగ్గరకు వస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా ఉదయము వాగ్దానం విని ప్రతిరోజు కూడా ఎంతో 2 రోజులకు 3 రోజులకు కానీ ఒకళ్ళు కానీ ఫోన్ చేస్తున్నారు. వాగ్దానం విని బయట వారే ఫోన్ చేస్తూ ప్రేమతో అలాగునే దేవుని యొక్క విశ్వాసముతో వారు ప్రార్థన చేపించుకోవడానికి ఫోన్ చేస్తున్నారు. అయ్యా నాతోనే మాట్లాడారయ్యా మీరు అని దేవుని మాటగా వారు చెబుతూ ఉంటే ఎంతో సంతోషముగా ఉన్నదండి. హల్లెలూయా. ఈరోజు కూడా ఒక స్త్రీ, ఒక ఆమె హైదరాబాద్ దగ్గర నుంచి అనుకుంటా, ఆమె ఫోన్ చేసి ఉన్నది. పిల్లలకు వివాహం కూడా అయిపోయి ఉన్నదంట. తన భర్త కొన్ని విషయాల్లో అప్పులు ఇవన్నీ చేయడం ద్వారా ఒక 70 లక్షల దాకా అప్పు అయిపోయి ఉన్నారంట. మొత్తం ఇల్లు కట్టి పిల్లల పెళ్లి చేసి ఇంటిలో అంతా చూసుకునే వాటికి అంతా అప్పు అయిపోయి ఉన్నారు. 70 లక్షలు అప్పు ఉన్నదంట. కానీ ఆమె పలికిన మాట ఎలాగున్నదంటే ఆ భర్తతో ఒకే ఒక మాట పలికి ఉన్నదంట. ఆవగింజంత విశ్వాసం ఉంచండి, కొండంత కార్యం దేవుడు చేస్తాడని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం విని ఆమె ఫోన్ చేసింది ఆ మాట, అయ్యా ఇదే నా భర్తతో చెప్పాను, ఇదే నేను పలికి ఉన్నాను అని చెప్పి విశ్వాసముతో ఆమె పలుకుతుంది. మరలను మీరు దేవుని వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు, మమ్మల్ని బలపరిచి ఉన్నారని చెప్పేసి ఆమె చెప్పింది. ఆమె కన్నీటి విశ్వాసం ఎలాగున్నదంటే అందరికీ కనపడేది ఆవగింజంతా కనపడవచ్చు, కానీ అది జీవముతో మొలకెత్తితే పెద్ద వృక్షముగా మారిపోతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అది కొండను చీల్చుకుని విత్తి పైకొచ్చే విధముగా మార్చబడుతూ ఉంటది. అంత బలముగా ఉండాలి మన విశ్వాసం. ఉన్నది వాళ్ళ భర్త కూడా వదిలేసి 4 రోజులు అయిపోయిందంట. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. ఆ భర్త కొరకు ప్రార్థన చేయమంటూ ఉంటుంది. చిన్న చిన్న అప్పుల కొరకు మా ఆయన వెళ్ళిపోయాడండి అంటుంది. 70 లక్షలు ఆమెకి చిన్నగా అనిపించినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంత విశ్వాసము కలిగి ఉన్నది. దేవుడు తీస్తాడు అని చెప్పేసి పాస్టర్ గారు మాట్లాడారు ఫోను. పాస్టర్ గారు దేవుడు తీస్తాడని నాకు నమ్మకం ఉన్నది. నేను కూడా ఆవగింజంత విశ్వాసమే నా విశ్వాసం అయి ఉండవచ్చు, కానీ దేవుని కార్యము కొండంత అయి ఉన్నదని చెప్పి ఉన్నదండి. హల్లెలూయా. మనము కూడా ఆ విశ్వాసముతో ఉండాలి. నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు, వేదన చెందుచున్నప్పుడు, భారముతో నీ బ్రతుకంతా ఏడవలేక అక్కడే ఆగిపోతున్నప్పుడు, ప్రతి సమస్య గురించి, ప్రతి వేదన గురించి, ప్రతి రోజు కూడా నీవు కారుస్తున్న కన్నీరు విశ్వాసముతో నీవు కార్చేది ఆవగింజంత అయినా ఉంటే కొండంత కార్యం దేవుడు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కొండను కదిలించి ఇక్కడి నుంచి పో అంటే నీ సమస్యలు కూడా ఇక్కడి నుంచి పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, ఏ బాధతో ఇబ్బంది పడుతున్నారు, రోజులు నిద్ర లేని స్థితిలో ఎన్ని రాత్రులు గడుపుతున్నారు, నేను చూడకపోయినా నా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తూ ఊరుకునే ఉండడండి. ఆయన సింహాసనము కదిలిపోయిందంట. కన్నీటితో సింహాసనము కదల్చబడే వారిగా ఉన్నాం మనం. దేవదూతలకు ఆ భాగ్యము లేదు, ఇంకా సృష్టికి ఆ భాగ్యము లేదు. మనుషుడిగా తన పోలిక, తన రూపముని ఇచ్చిన నీకే అంతటి గొప్ప ధన్యతను ఇచ్చి ఉన్నాడు. నీవు కన్నీరు కార్చిన వాడిగా, నీ కొరకే కారణం కాదు గాని నీ చుట్టుపక్కల వారి కొరకు, సంఘాల కొరకు, దేశముల కొరకు, ప్రపంచము కొరకు, ఇంకా రక్షణ లేని వారి గురించి కన్నీరు కార్చేవారిగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన కన్నీరుకి ఎంత విలువ ఉన్నదో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ. పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను,
నేను నిన్ను బాగు చేసేదను. చాలండి. హల్లెలూయా. వాక్యం రూపంలో హిజ్కియా గురించి మనందరం కూడా విని ఉన్నాము. అలాగనే ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, నీ కన్నీళ్లు విడుచుట ఎవరు చూశారు? యేసయ్య చూశాడంట. హల్లెలూయా. ఒక్కసారి యేసయ్య నీ కన్నీరు కార్చడం చూశారనుకోండి, జీవితంలోనే సంతోషంతో కన్నీరు కార్చే విధముగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఇక కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. నీ కన్నీరంతా దేవుని స్తుతించే విషయములో, దేవుని సంతోషపరచడం విషయములో, దేవుని మహిమపరచడం విషయములో, దేవునితో సహవాసము చేయుట విషయములో నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడి సంతోషముతో కన్నీరు కారుస్తావంట. హల్లెలూయా. హిజ్కియా ప్రవక్త కూడా అలాగునే కన్నీరు కార్చి ఉన్నాడు. అయ్యో దేవా, నాకు ఆయుష్ లేదా, నాకు ఇంకా జీవితం లేదా అని బాధపడుచున్నప్పుడు ఒక్క కన్నీటి విలువ ఎన్ని సంవత్సరాలుగా మార్చబడి ఉన్నదండి? ఆయుష్ 15 సంవత్సరాలుగా మార్చబడి ఉన్నది. ఆయుష్ని కూడా దేవుడు మారుస్తాడంట కన్నీళ్ళతో. మీరు అనారోగ్యంతో బాధపడితే కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. మీ ఆయుష్ని కూడా దేవుడు మార్చేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. చూస్తున్న దేవుడు విడిచిపెట్టడు. చూస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చూసేదాకా నీవు కన్నీరు కార్చేవాడిగా ఉండాలండి. హల్లెలూయా. మొదటిగా మనము చేయవలసినది సృష్టికర్త మన వైపు చూపు ఉండే విధముగా నీ ప్రార్థన, నీ విశ్వాస జీవితము, నీ హృదయ శుద్ధి కలిగి జీవించినప్పుడే ఆ కన్నీటికి విలువ ఉంటూ ఉన్నది. హిజ్కియా కూడా ముందు ఎంతో భక్తి చేసి ఎంతో విశ్వాసంతో ఉండి ఒక్క మాట కూడా దేవునికి ఎదురు మాట్లాడని వాడిగా ఉండి ఉన్నాడు. అలాగా మనము కూడా దేవుడు చెబుతున్న విషయములన్నిటినీ చేసి చూపి కన్నీరు కారిస్తే నీ కన్నీరు విలువ దేవుడు బుడ్డిలో ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఆ మాట కూడా చూద్దాం. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మనం చూసినట్లయితే నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. హల్లెలూయా. నీ విలువ ఎంతో తెలుసా? ఆయన బుడ్డి ఏర్పాటు చేసుకున్నాడంట. లేయ గారు, ఇదిగో మీ బుడ్డి, ఇదిగోండి సిస్టర్ మీ బుడ్డి అని ఏర్పాటు చేసుకుని మీరు కారుస్తున్న ప్రతి కన్నీరు కూడా దానిలో నింపేటప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడంట. కార్చినప్పుడు ఇక్కడ నేలను పడుతుందని మనం అనుకుంటాము, కానీ దేవుని బుడ్డిలో భద్రముగా ఉన్నదండి. హల్లెలూయా. ఆయన భద్రముగా ఉంచి ప్రతి కన్నీరికి కూడా ఈ సమయానికి ఇది జరుగును గాక అంటాడంతే. హల్లెలూయా. అది జరిగి తీరిపోవలసిందే. అలాగునే మనము కన్నీటిని ముత్యాలుగా మార్చేస్తాడు. ఎప్పుడు అంటే నీవు హృదయము శుద్ధి చేసుకుని విశ్వాసముతో కన్నీరు కార్చిన బిడ్డగా ఉన్నావంటే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన కన్నీరు ఈ భూలోకములో ఎలా అయితే తనను ప్రేమించిన వారి కొరకు కార్చి ఉన్నాడో, అలాగునే నీవు కారుస్తున్న కన్నీటిని కూడా ముత్యాలుగా మార్చేస్తాడు. ఆనందముతో, అంటే పూర్వం ఎలాగనంటే ఆ ముత్యాలు దొరికితే ఎంతో సంతోషము ఆనందము నిండిపోయే విధముగా ఉంటుంది. దానికి మించి దేవుడు ప్రతి దినము కూడా సంతోషము ఆనందము నింపి ఆయన కూడా మీతో పాటు సహవాసం చేసేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. కన్నీటితో ఆయన ఏం చేస్తాడంటే వచ్చి మీ దగ్గరే ఉండి చెప్పు బిడ్డ నీ సమస్య అని అంటాడంట. మన దేవుడు అలాంటి వాడు కాదు. నీవు కన్నీరు కారిస్తే సింహాసనమును విడిచి పరలోక ద్వారములను తెరిచి మహాకాశములను దాటి ఈ భూలోకానికి వచ్చి నీ కన్నీటిని తుడిచేవాడై ఉన్నాడు. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. సుమెత్తని చేసుకుని యెహోవా సన్నిధిలో దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అయితే నీవు దీనత్వపు మనస్సు కలిగి
నీవు ఎలాగునంటే నీ మనసులో వేరొక ఆలోచన లేకుండా ఇంకా దేవుడే మాత్రమే సహాయము చేస్తాడు, ఆయన వైపు మాత్రమే నా జీవిత కాలం అంతా చూస్తానని నీవు లోపల హృదయములో ఏదైతే అనుకుని ప్రార్థన చేసి దీనత్వముతో కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తావో అది అంగీకరించబడుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేస్తూ ఉన్నారండి అంతటి దీనత్వము కలిగి? ఈరోజు నీవు దీనత్వపు హృదయముతో, దీన మనస్సు కలిగి, హృదయ శుద్ధి కలిగి, హృదయము మెత్తన చేసుకుని నీవు కన్నీరు విడిచిన వారిగా ఆయన సన్నిధిలో ఉంటే నీ ప్రతి ప్రార్థన ఎల్లేలోపే అంగీకరించబడునుగాక. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేలోపే ఆ ప్రార్థన అంగీకరించునుగాక. ఎందుకని అంటే దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడండి. వాక్యములో ఏదైతే దేవుడు వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు, మీరు కారుస్తున్న కన్నీరు చిన్ననాటి నుండి అయి ఉండవచ్చు, లేదంటే యవ్వన వయసు నుంచి అయి ఉండవచ్చు, లేదంటే పెళ్లి తర్వాత అయి ఉండవచ్చు, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత అయి ఉండవచ్చు, లేదంటే ముసలి వారి అయిన తర్వాత అయి ఉండవచ్చు. ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఏ దశలో అయినా నీవు కన్నీరు కారిస్తే దీనత్వపు మనస్సు కలిగి కార్చిన వాడిగా దేవుని సన్నిధిలో ఉంటే పాస్టర్ అంగీకరిస్తాడండి. నేను అంగీకరించడం వల్ల మీకు ఒక్కటి కూడా ఏది రాదు. దీన మనస్సు కలిగి ప్రతి ప్రార్థన చేసిన వారిగా ఉన్నామంటే మీ అవసరాల కొరకు చేయండి, మీ కుటుంబాల కొరకు చేయండి, మీ చుట్టుపక్కల వారి కొరకు చేయండి, మీ సంఘం కొరకు చేయండి, మిగిలిన సంఘాల కొరకు చేయండి. ఆత్మల భారముతో, వేదనతో కన్నీరు కారిస్తే ప్రతి ప్రార్థన అంగీకరించబడుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ యేసయ్య ఎందుకు కార్చాడు కన్నీళ్ళు భూమి మీద? ఎన్నిసార్లు కార్చారు అనుకుంటున్నారు మీరు? యేసయ్య ప్రతి రాత్రి కూడా కన్నీటితో, వేదనతో ప్రార్థన చేసేవాడంట. ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ తండ్రి యొక్క ఇంకా ఆయన సమయము కొరకు, అలాగునే ఇంకా తండ్రి చిత్తము కొరకు, అన్నిటిని కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. ఆయన పని మొదలైన తర్వాత నుంచి ఎలాగున ఉండి ఉన్నాడంటే పగలంతా కూడా తిరిగేసి పని చేయడం, రాత్రి అయ్యేపాటికి ఒక మంచి కొండ కానీ, ఒక ప్రాంతము కానీ, ఒక అరణ్యము కానీ ఎంచుకుని దానిలో కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ఈరోజు నీ బ్రతుకు మారాలని ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు నీ కుటుంబాలు బాగుగా ఉండాలని ఆయన కన్నీళ్లు కార్చి ఉన్నాడు. ఈరోజు ఆయన కన్నీరు కారడమే కాదు కానీ నీ కొరకు, మన కొరందరి కొరకు కూడా కన్నీటి విలువ కన్నా రక్తమును కూడా కార్చేసి ఉన్నాడండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అయి ఉన్నాడండి. ఆయన చెప్తూ ఉన్నాడు, అన్నిటినీ మార్చగలిగిన వాడిని నేనే అని దేవుడు చెబుతున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఇంకా అవసరాల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, లేమి కొరకు, ఈడ్ల గురించి అడిగి జీవితం అయిపోయింది అనుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను చేరుకోవడానికి నీవు ఏ కన్నీరు విడిచావని అడుగుతాడంట. హల్లెలూయా. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? నన్ను చేరుకోవడానికి ఒక్క కన్నీరు కార్చావా? నన్ను చూడడానికి ఒక కన్నీరు కార్చావా? నాతో మాట్లాడడానికి ఒక ప్రార్థన చేసావా? ఎలా బ్రతికావా అని చెప్పేసి అడుగుతాడు. మనం మనసు మార్చుకుని ప్రార్థన కన్నీటితో చేస్తే దేవుడు ఆలకించి అంగీకరించేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిద్దంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 4వ వచనంలో, నీ కన్నీరు తుడిచివేసేవాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఇంకా కన్నీరే ఉండదంట. ఆ నీతి రాజ్యములు, ఆ దప్పిక, ఆకలి లేని రాజ్యము దేవుడు మనకి ఇచ్చి ఏమి చేస్తాడంటే నీకు కన్నీరు లేని వాడిగా నిన్ను ఉంచి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైన, ఏడుపువైన, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినను సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. ఈరోజు దేవుడు నా నోటి నుంచి పలుకుచున్న మాట కూడా అదే. ఇక కన్నీరు ఉండదు.
దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, చింత ఉండదు, ఏది కూడా ఉండదు. సంతోషము ఆనందముతో మాత్రమే యుగ యుగములు దేవుడితో జీవించేవాడివై ఉన్నావు. ఎప్పుడు అంటే ఎప్పుడండి? ఎప్పుడు? నువ్వు బ్రతికి ఉన్నప్పుడు కన్నీరు కారిస్తే అప్పుడు అక్కడ ఆనంద బాష్పాలు నీ దగ్గర ఉంటాయంట. హల్లెలూయా. నేను కార్చును, నాకు రావు అనుకుంటే నీ హృదయముతో కార్చు, ఆయన అంగీకరిస్తాడు. చాలామంది నాకు కన్నీరు రాదు, నేను కన్నీటితో ప్రార్థన చేయలేను అంటారు. నీ హృదయం ఉంది కదా, అది బద్దలయ్యే విధముగా, ముక్కలయ్యే విధముగా, అది దా హృదయాన్ని కన్నీటి వేదనతో నీకు ఇంకా చెప్పలేని విధముగా, మార్చబడే విధముగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నువ్వు అడగాలి. అడిగితే అప్పుడు హృదయం ఏమైందంటే అగ్ని జ్వాలలు బయటకు వచ్చినట్లుగా అప్పుడు వస్తుంది వేదన. ఇంకా నీలో ఉన్న ప్రతి ఇది కూడా అణువణువు కూడా బయటకు పరిశుద్ధాత్ముడు తీసుకువచ్చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అన్నీ తెలుసు, అన్నీ హృదయంలో పెట్టుకుంటాం, అన్నీ కూడా మన పక్కనే ఉంచుకుంటాం, అన్నీ కూడా మన చేతిలో ఉంచుకుంటాం. ఆదివారం అయిన తర్వాత ఎక్కడ పెట్టేస్తాం? షెల్ఫ్లో, లేదంటే కొంతమంది తీసుకెళ్ళిన దాంట్లోనే ఉంచేస్తూ ఉంటారండి. హల్లెలూయా. మనము చేసే పని ఎలాగనే ఉండాలంటే సింహాసనాసీనుడు మెచ్చుకునే విధముగా ఉండాలి ప్రతి పని కూడా. ఈరోజు కన్నీరు కార్చేసి 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 ఉంటున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుని సన్నిధిలో అనేక మంది ఉన్నారు. కానీ వారి రోగము పోటల, రొప్పు పోటల, మరి ఏది పోటల. ఎందుకని అంటే యథార్థము లేదు వారి కన్నీటిలో. ఈ రోజు నుంచి మనము కన్నీరు యథార్థముగా కార్చిన వారిగా ఉన్నామంటే నీ కన్నీరు ఆనంద బాష్పముగా మార్చేస్తారండి. హల్లెలూయా. కీర్తనలు 94:9 ఒక మాట, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చాలండి. హల్లెలూయా. మనం చూసినట్లయితే దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నువ్వు కన్నీరు కార్చే ముందే ఆయనకు తెలుసా లేదండి? నీకు కన్నులు ఇచ్చిన దేవుడు నీకు కన్నీరు వస్తుంటే ఊరుకునే ఉండడు. నువ్వు ఎలా వేడ్చినా, నువ్వు భక్తిగా ఏడ్చినా, అన్యుడిగా ఏడ్చినా, లేదంటే తాగుబోతిగా ఏడ్చినా, తిరుగుబోతిగా ఏడ్చినా, వ్యభిచారిగా ఏడ్చినా, ఎలా ఏడ్చినా కన్నులిచ్చిన దేవుడు చూస్తాడంట. హల్లెలూయా. కానీ ఆ కన్నీటిని తుడిచేది ఎప్పుడంటే హృదయ పూర్తిగా నీవు దేవుని నమ్మి విశ్వసించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. తాగుబోతోడు విశ్వసిస్తే తాగుతాడా? మళ్ళీ వ్యభిచారులు విశ్వసిస్తే వ్యభిచారం చేయరు. అలాగునే విశ్వాసులుగా మీరు అనేక కాలము నుంచి భక్తి విశ్వాసముతో ఉండి ఉన్నారు. ఈ రోజు నుంచి కన్నీటి విలువను మీరు మార్చుకునే వారిగా ఉంటే ఆస్తులు అవసరంలా, మీకు అంతస్తులు అవసరంలా, బంగారం కూడా ఏది అవసరంలా. మీ కన్నీరే ఒక విలువను పరలోకములో మీ కొరకు దాచబడుతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ కన్నీరు విలువతో దేవుణ్ణి మీ హృదయములో వేదనతో ప్రతి దానిని అడిగి పొందుకుని తిరిగి వెళ్ళేవారిగా ఉండండి. ఈ చిన్న వాక్యము దేవుడు ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపు దయచేయును గాక.